వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇట్స్ మీ Sundara Rami Reddy. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఇండెక్స్ ఫండ్స్లో పెడితే బాగా రిటర్న్స్ వస్తాయా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బాగా వస్తాయని. ప్యాసివ్ ఫండ్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్ ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ ఆబ్జెక్టివ్ కనుక రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఎక్కువ ఉండాలి, పర్వాలేదు కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మార్కెట్లో ఉండాలంటే మాత్రం బెటర్ టు గో ఫర్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఇండియా అంటేనే లాట్ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అండి. ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ మోనోపోలీ కంపెనీస్ అని కూడా ఎక్కువ శాతం స్మాల్ క్యాప్స్లో ఉంటాయి. ఇండియాస్ నెంబర్ 1 మూవీ థియేటర్ కంపెనీ పీవీఆర్ స్మాల్ క్యాప్ అండి. ఇండియాస్ నెంబర్ 2 స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉంటుందండి. అండ్ అలాగే షుగర్ కంపెనీస్ కావచ్చు, అది స్మాల్ క్యాప్స్లో ఉంటుంది. అలాగే డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసే సిడిఎస్ఎల్ కావచ్చు, అది స్మాల్ క్యాప్ కంపెనీ అండి. ఇలా చాలా వరకు ఇండియాలో ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నీ లీడింగ్ అండ్ మొనోపొలీ బిజినెస్ మోడల్స్ అండి. అందుకని స్మాల్ క్యాప్స్ అంటే ఏ పెన్నీ స్టాక్స్ లేకపోతే చిన్న చిన్న కంపెనీస్ అనుకోమాకండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అవి ఏంటంటే 250 అండ్ బిలో ఉన్న కంపెనీస్ అనమాట. మీకు తెలుసు ఇండియాలో ఉన్న స్టాక్స్ మొత్తాన్ని 3 వేలో క్లాసిఫై చేస్తారు. టాప్ 100 మాత్రమే లార్జ్ క్యాప్ అంటారు. అది ఎంత బిగ్ అనేది డజన్ మ్యాటర్. ఇక్కడ టాప్ 100 మాత్రమే లార్జ్ క్యాప్ అంటారు. 101 దగ్గర నుంచి మిగతా 250 కంపెనీస్ వరకు కూడా మిడ్ క్యాప్ అంటారు. అంటే ఇండియాలో లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మొత్తం కలిపి కూడా 250 కంపెనీస్ ఉంటాయి. ఆ 250 కేటగిరీ దాటిన తర్వాత మిగిలిపోయిన కంపెనీస్ మొత్తం కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ. అంతే తప్ప అందులో క్వాలిటీ లేదని కాదు, కంపెనీ సైజ్ చిన్నది కాబట్టి అది స్మాల్ క్యాప్ అయిందనమాట. ఓకే, సో అట్లా స్మాల్ క్యాప్ ఇండియాలో చాలా మంచి కంపెనీస్ ఉంటాయండి. సో అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్ కనుక మనం చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు స్మాల్ క్యాప్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. యూజువల్గా వాళ్ళు ఇండియాలో ఉన్న టాప్ 250 స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవి మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి రేట్ ఆఫ్ రిటర్న్ బాగా వస్తుంటుంది. మీరు ఎవరైనా సరే ప్యాసివ్ ఫండ్స్లో మనీ బాగా వస్తుంది అనుకుంటారేమో, మనం ఒకసారి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ని వర్సెస్ అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేద్దాం. అఫ్కోర్స్ ఇట్స్ అన్ఫేర్, ఎందుకంటే లార్జ్ క్యాప్ని స్మాల్ క్యాప్ ఫండ్తో కంపేర్ చేయడం అన్ఫేర్. బట్ నాకు రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఇంపార్టెంట్. ఎందులో ఇన్వెస్ట్ చేయడం డజన్ మ్యాటర్ అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా కంపారిజన్ నచ్చిందండి. సో మనం ఇప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్లో కానీ లేదా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టే బదులు ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా ఎంత రిటర్న్స్ వస్తుంది. అండ్ ఎక్కువ మంది అనుకుంటారు స్మాల్ క్యాప్స్లో వాలటిలిటీ ఎక్కువ ఈజీగా పడిపోద్ది అనుకుంటారండి. అది నిజం కాదు. ఒకసారి ఈ కంపారిజన్ చూద్దామండి గూగుల్లో. అండ్ నేను ఇక్కడ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ నిఫ్టీ చూస్తున్నానండి. అండ్ 3 months పాయింట్ ఆఫ్లో రెడ్ కలర్ నిఫ్టీ అండి. ఓకే, సో నిఫ్టీతో కంపేర్ చేసుకున్నా సరే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ బాగున్నాయి 3 monthsతో కంపేర్ చేసుకున్నప్పుడు. అండ్ ఐ కంపేర్ విత్ 6 monthsతో కంపేర్ చేసినా సరే స్మాల్ క్యాప్స్ ఈజ్ బీట్ ఇన్ ద నిఫ్టీ రిటర్న్స్. అండ్ టిల్ ద ఇయర్ స్టిల్ ఇట్స్ స్మాల్ క్యాప్. లాస్ట్ 1 yearతో కంపేర్ చేసినప్పుడు చాలా వైడ్ మార్జిన్తో ఉంది. 5 yearsతో కంపేర్ చేసినప్పుడు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది. అండ్ మ్యాక్సిమం కంపేర్ చేసినప్పుడు కూడా టూ మచ్ డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఈ రేట్ ఆఫ్ రిటర్న్ 800% ఉంటే ఇక్కడ చూస్తే జస్ట్ 200% లోపే ఉంది. దాన్ని బట్టి ఊహించుకోండి స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుందో. కాబట్టి మ్యూచువల్ ఫండ్ తీసుకునేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గ్రోత్ అనే పదం చూసుకోవాలి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ని కొనాలి. సో ఇండియాలో ఆఫర్ చేసే మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెండోది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. డైరెక్ట్ అంటే డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఇవ్వకుండా మీరే డైరెక్ట్గా చూజ్ చేసుకోవటం మ్యూచువల్ ఫండ్స్. అండ్ రెగ్యులర్ అంటే డిస్ట్రిబ్యూషన్ కమిషన్ మీరు 1% ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. న్యాచురల్గా మీరు 1% లాస్ అవుతారు కాబట్టి రెగ్యులర్గా తీసుకున్నప్పుడు మీ రేట్ ఆఫ్ రిటర్న్ తగ్గిపోద్దండి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కాంపౌండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్ చాలా అమౌంట్ తగ్గిద్ది. అందుకని మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎప్పుడు కొన్నా సరే కీప్ ఇన్ ద మైండ్, మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ అనే పదం మీ మ్యూచువల్ ఫండ్లో కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే నేను ఎస్బీఐ తీసుకున్నాను డైరెక్ట్ ఫండ్. సో 10 రూపీస్ ఎన్ఈవి అండి, లిటరల్లీ 11 times పెరిగింది విత్ ఇన్ ద 8 yearsలో అనమాట. దట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ కంపేర్ టు ఇండెక్స్. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది ఇండెక్స్ ఫండ్లో పెట్టడం బెటరా లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టడం ద్వారా అని. అందుకని యాక్టివ్ ఫండ్స్ వర్సెస్ ప్యాసివ్ ఫండ్స్లో తీసుకుంటే డెఫినెట్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేస్తాయండి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఈవెన్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కూడా బీట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే ఈ ప్యాసివ్ ఫండ్తో పోల్చుకుంటే యాక్టివ్ ఫండ్లో లిటరల్లీ ఎక్స్పెన్స్ రేషియో 0.34% ఎక్స్ట్రా ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ ఉండదు. కాకపోతే 1 year లోపు మీరు ఎగ్జిస్ట్ అయితే కనుక 1% పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు మార్కెట్లో ఉండాలనుకున్నప్పుడు ఐ డూ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ ట్రై టు చూజ్ 1 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. టాప్ 5లో ఉన్న ఏ కేటగిరీ అయినా సరే ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నట్టయితే 90% ఆఫ్ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతా అదొకటే సొల్యూషన్ లాగా ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మంత్లీ 5,000 ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఫండ్, you are going to make the money crores. Definitely it is the
క్రోర్స్లో మనీ మేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మేజర్గా మీరు ప్యాసివ్ ఫండ్స్ని లేదా యాక్టివ్ ఫండ్స్ చూసుకునేటప్పుడు కన్సిడర్ చేసుకోండి. కీప్ ఇన్ ద మైండ్, చాలామంది ప్యాసివ్ ఫండ్స్ అయితే ఈజీ ఉంటుంది, మార్కెట్ బీట్ చేయలేదు అనుకుంటారండి. అది కొంతవరకే నిజం, అది ఓన్లీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వరకేనండి. బట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికి మాత్రం డెఫినెట్గా ఫండ్ మేనేజర్స్ ఈజీగా ఇండెక్స్ని బీట్ చేస్తారు, చాలా ఈజీగా బీట్ చేస్తారు. మీరు కనుక హిస్టారికల్ రిటర్న్స్ కనుక చూసుకుంటే చాలా ఈజీగా బీట్ చేస్తూ ఉంటారు, అది కూడా వైడ్ మార్జిన్తో బీట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. నేను కనుక ఎస్ఐబి క్యాల్కులేటర్కి వెళ్తాను అనుకోండి, హౌ మచ్ మనీ ఐఎమ్ గోయింగ్ టు మేక్. నేను చూడండి మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను, అంటే నేను ఎస్ఐబి క్యాల్కులేటర్ తీసుకున్నాను, అండ్ ఐ డూ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ 25 years. అండ్ నా రేట్ ఆఫ్ రిటర్న్ ఎస్బీఐ స్మాల్ క్యాప్లో 25 ఉందండి. సో ఇప్పుడు చూడండి రఫ్గా 11 crore. ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్, 11 crore అంటే చాలా పెద్ద అమౌంట్ ఇది. యూ గాట్ రిడ్యూస్ ఇన్ దిస్ నెంబర్స్. ఓకే, అంటే ఈ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఈ 25% లాస్ట్ 8 years నుంచి ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కరోనాలో అంత డ్రాడౌన్ అయినా సరే మళ్ళీ రికవర్ అయ్యి మరీ ఇస్తుంది. సో యావరేజ్ రిటర్న్స్ 25 ఉంది. మీరు ఈవెన్ 20% తీసుకుని దట్ ఈస్ టూ గుడ్ ఇన్కమ్ అనమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మార్కెట్లో ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మాత్రం బయటకు పోయేలా పెట్టుకుంటే మాత్రం యూ కెన్ మేక్ ద మనీ బిట్వీన్ ద 20 to 25% డెఫినెట్గా వస్తుంది అమౌంట్. సో 5,000 అండ్ 25 years అండ్ 25% రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు 11 crore అండి. 11 crore. ఏ ఫండ్ అయితే బాగుంటుంది మీరు అడగచ్చేమో. ఇండియాలో ఉన్న టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా పర్వాలేదు. ఇట్స్ మేబీ స్మాల్ క్యాప్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, లేదా కోటక్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేదా నిప్పాన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టాప్ 5 కేటగిరీలో ఉన్న ఒక ఫండ్ తీసుకోండి, అందులో ఎస్ఐపి పెట్టండి ఎవ్రీ మంత్ 5,000, దెన్ గెట్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలామంది యూట్యూబ్లో చూసుకుంటే, పుస్తకాలు చూసుకుంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి. అండ్ బిగిన్ ద యాక్టివిటీ అండి. ఇమీడియట్గా ఈ వీడియో మీరు చూసినప్పుడు ఇప్పటికీ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే కనుక ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. డజంట్ మ్యాటర్ ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా, ఈవెన్ మంత్లీ 100 ఆల్సో, దట్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో ఇండియాలో చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ 100 రూపీస్ కూడా అలౌ చేస్తాయండి. మీ దగ్గర అమౌంట్ లేదనుకుంటే 100తోనే స్టార్ట్ చేసుకోండి. తర్వాత అమౌంట్ వస్తున్నప్పుడు దాన్ని 1,000, 2,000 ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ పాసిబుల్ అండి. ఇంత ముందులాగా మనం కోటేశ్వర కట్టును పుట్టిన అవసరం లేదు. మీరు బికారి కట్టు పుట్టినా సరే స్టిల్ యూ కెన్ డై యాజ్ ఏ కరోడ్పతి. మీరు చూసారు ఇక్కడ ఏం జరుగుతుందో. ఓకే, అండ్ ఈ ఫండ్ నేను చెప్పిన అమౌంట్ ఇది లాస్ట్ 8 years నుంచి వస్తుంది. ఇది ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇంకా చెప్పాలంటే ఇండియాలో హైయెస్ట్ హిస్టారికల్ డేటా ఉన్న ఫండ్ మ్యూచువల్ ఫండ్ వచ్చి నిప్పాన్ అండి. ఇది కానీ మీరు చూసారనుకోండి, నిప్పాన్ గ్రోత్ ఫండ్ ఇది 22% ప్రయాణం, 22% ప్రయాణం. అండ్ సిన్స్ స్టార్టింగ్ 95 నుంచి అండి, 95 నుంచి వస్తుంది, అంటే 27 years నుంచి వస్తుంది. మీకు తెలుసో లేదో, ఇది ఒకప్పుడు రిలయన్స్ ఫండ్ అండి. తర్వాత దీన్ని నిప్పాన్ వాళ్ళకి అమ్మేశారు, అంటే కంపెనీ సోల్డ్ అవుట్ కంప్లీట్లీ. చాలామంది ఫండ్ మేనేజర్స్ మారిపోయారు, ఎంప్లాయీస్ కూడా మారిపోయారు. ఇండియన్ ఎకానమీ 27 years కల్లా చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ స్టిల్ ఇండియన్ గ్రోత్ స్టోరీ కంటిన్యూ అవుతుంది, 22% ప్రయాణం. ఓకే, సో బ్లైండ్గా ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ మంత్లీ, అండ్ డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు మేక్ ది గుడ్ మనీ. అది ఏ మ్యూచువల్ ఫండా కాదు, యావరేజ్ మీద 20% వస్తుందో చూసుకోండి. అది 20% వస్తుందంటే యూఆర్ డూయింగ్ ది గుడ్ థింగ్. ఓకే, సో ఇవాళ రిపోర్ట్లో ఫైనాన్స్ పెట్టడం చాలా ఈజీ అండి. సుమన్ టీవీ ఇలాంటి వాటి మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ చూడండి, ఎడ్యుకేట్ అవ్వండి, మీ చుట్టూ ఉన్న 10 మందిని ఎడ్యుకేట్ చేయండి, ఎస్ఐపి బిగించేయండి. ఈవెన్ 100 rupees ఆల్సో దట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ గుడ్ స్టార్టింగ్ స్టెప్ అనమాట. అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్గా going to get the money. Okay, thank you.